ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడకంగానే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలి. వీటిని ఇప్పుడు దోరగా వేపుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేయండి. ఇప్పుడు రుచి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి బెండకాయని ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకుంటే బెండకాయ ఫ్రై చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై చక్కగా మగ్గిపోయినాయి కదా, దగ్గరగా కూడా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రొమ్మలు చిదకొట్టుకుని వేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా ఈ రెసిపీ చపాతీలో, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. రైస్లో కంటే కూడా చపాతీలో, పుల్కాల్లోకి చాలా చాలా బాగుంటుంది. మీకు నేను చేసినటువంటి ఈ బెండకాయ వేపుడు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.